ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఆలయ అభివృద్ధిపై చర్చించారు. అనుబంధ ఆలయాలతో పాటు బ్రహ్మ పుష్కరిణిని అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామి దైవక్షేత్రానికి ఎన్నో వేల సంవత్సరాల ముందు వెలిసినటువంటి స్వామివారు ఈ ప్రాంతమంతా గొప్పగా వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారం మన రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా పైన జరిగినట్టు పుష్కరాల లోపల 2027లో పుష్కరాలు ఉన్నాయి. మన గోదావరి తీరాన పవిత్రమైన గోదావరి తీరాన లక్ష్మీనరసింహస్వామి ఈ దేవాలయం ఉన్నటువంటి పవిత్ర గోదావరి తీరాన లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ ఇబ్బంది జరగకుండా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ప్రాంత దేవాలయాలన్నీ కూడా గొప్పగా ఈ లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రానికి ఎన్నో వేల సంవత్సరాల ముందు వెలిసినటువంటి స్వామివారు ఈ ప్రాంతమంతా గొప్పగా వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారం మన రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా పైన జరిగినట్టు